బ్రేకింగ్ న్యూస్ ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్రంగా మారుతోంది. విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో 10 స్థానాలు ఓడిపోవడంతో జగన్ డైలమాలో పడ్డారు. 45 మంది కార్పొరేటర్లు ఉన్నా వైసీపీకి అత్యధికంగా వచ్చిన ఓట్లు 42, అత్యల్పంగా 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. సొంత పార్టీ వాళ్లే స్టాండింగ్ కౌన్సిల్ అభ్యర్థులకు ఓట్లు వేయకపోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అవుతుందని జగన్ అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు పాడేరుకు చెందిన వైసీపీ ఎంపీటీసీ జెడ్పీటీసీలను తాడేపల్లి పిలిపించి జగన్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రలోభాలకు ఎవరూ గురి కావద్దంటూ హితబోధ చేశారు. అరకు పాడేరులో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కూడా వైసీపీ వాళ్లే కావడంతో ఎంపీటీసీ జెడ్పీటీసీలను వాళ్ళ కుటుంబ సభ్యులను తాడేపల్లి పిలిపించుకున్నారు. ఇక కొన్ని రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుందని ముందుగానే చెప్పినట్లు తెలుస్తోంది. నేడు నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కౌన్సిలర్లతో జగన్ భేటీ కానున్నారు. రాత్రి ఎంపీటీసీ జెడ్పీటీసీ తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్నారు. విశాఖ కార్పొరేషన్ కార్పొరేట్లు పెందుర్తి, మాడుగల, చోడవరం ఎంపీటీసీ జెడ్పీటీసీలు కాసేపట్లో తాడేపల్లికి వెళ్లనున్నారు. ఇక ఉమ్మడి జిల్లాల వారితో మాట్లాడాక క్యాంపులకు తరలించనున్నారు. ఈ నెల 29 వరకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు క్యాంపుల్లోనే ఉండనున్నారు. బెంగళూరు, హైదరాబాద్ లో క్యాంపులు ఏర్పాటు చేయడానికి వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. అటు వైసీపీ స్థానిక ప్రజా ప్రతినిధులను క్యాంపులకు తరలిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఈ మేరకు నేడు పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్రంగా మారబోతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? నిన్న జరిగినటువంటి విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల దెబ్బకి ఇప్పుడు జగన్లో ఒక మార్పు అయినా రావాలనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది వైసీపీకి ఒక పెద్ద షాక్గానే చెప్పొచ్చు. దాదాపుగా 45 ఓట్లున్నా కూడా స్టాండింగ్ కౌన్సిల్లో ఒక్క మెంబర్ కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. 47 ఓట్లు రావాలి, కానీ అత్యధికంగా 42, అదేవిధంగా అల్పంగా 21 ఓట్లు మాత్రమే వాళ్ళ అభ్యర్థులకు వచ్చాయి. అంటే సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లే స్టాండింగ్ కౌన్సిల్లో ఓట్లు వేయలేదు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అంటే వ్యతిరేకత కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని గమనించినటువంటి జగన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉత్తరాంధ్రకి ముఖ్యమైన నాయకుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణని బరిలో నిలిపారు వైసీపీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఒకవేళ ఓటమి అంచుకు కనుక వెళితే దాన్ని భారం మొత్తం అంతా కూడా, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బొత్స ఓటమి అయితే చూసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి బొత్స ఝాన్సీ కానీ వాళ్ళ తమ్ముడు అప్పలనాయుడు కానీ మొత్తం అందరూ కూడా ఓటమి చెందారు. మళ్ళీ ఒకసారి ఎన్నికల బరిలోకి దింపి ఆ ఓటమి కారకడవుతాడనే అది ఆ పేరు అపవాదన కనుక జగన్ మోయకుండా ఉండాలని పూర్తి స్థాయిలో అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే అటు అరకు పాడేరుకు సంబంధించినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీలను తాడేపల్లి రప్పించడం, వాళ్ళతో నిన్నంతా కూడా జగన్ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చేటప్పుడు కొన్ని రోజులు ఉండేలాగా సంసిద్ధమై రావాలని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం అభ్యర్థులనే కాకుండా కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించి వాళ్ళతో ఫోటోలు దిగడం, వాళ్ళని ప్రస్తుతం ఒక క్యాంపుకి తరలించారని తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, అనకాపల్లికి సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ నిన్న బయలుదేరి తాడేపల్లి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి తాడేపల్లికి చేరుకున్నారు. వాళ్ళందరితో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతారు. అదేవిధంగా మాడుగుల, చోడవరం, ముఖ్యంగా చూస్తే పెందుర్తి ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో పాటుగా విశాఖ కార్పొరేషన్ సంబంధించినటువంటి 45 మంది కార్పొరేటర్లు కూడా ఈరోజు బయలుదేరి అటు తాడేపల్లికి వెళ్తున్నారు. అయితే వీళ్ళందరినీ కూడా ముఖ్యంగా అటు బెంగళూరు కానీ, అంటే విశాఖ టు తాడేపల్లి, తాడేపల్లి నుంచి బెంగళూరు, హైదరాబాద్ క్యాంపుల నిర్వహణ కోసం అయితే పూర్తి స్థాయిలో వైసీపీ కసరత్తు అయితే చేసింది. దాదాపుగా ఈ నెల 30వ తేదీన ఓట్లు అంటే పోలింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలో 29 వరకు ఏ ఒక్కరిని కూడా అందుబాటులో లేకుండా ఉంచాలి. టీడీపీకి సంబంధించినటువంటి
నాయకులు ఎవరితోనూ కూడా టచ్లోకి రాకుండా చూడాలనే ఉద్దేశంతో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఇప్పటికే టీడీపీ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వైసీపీ నాయకులు వీళ్ళందరినీ కూడా క్యాంపులకు తరలిస్తున్నారు. మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా బాధ్యత తీసుకుని వీళ్ళందరినీ తరలించుకెళ్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వైసీపీ బొత్స సత్యనారాయణ పేరును ప్రతిపాదించగా టీడీపీ ఇప్పటికీ ఎవరిని బరిలో దింపాలనేది ఆలోచన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించిన తర్వాత అభ్యర్థిని ప్రకటించే అవకాశం అయితే ఉంది. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పేల గోవింద్ కానీ అదేవిధంగా బైరా దిలీప్ చక్రవర్తి కానీ వీళ్ళిద్దరిలో ఎవరొకరిని పేరు అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే బైరా దిలీప్ చక్రవర్తి అయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, బొత్స సత్యనారాయణ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇద్దరికి ఆ కాపు టు కాపు ఫైట్ అనేది గట్టిగా ఉంటుందనే ఆలోచన అయితే టీడీపీ కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూస్తే అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత ఆ క్యాంపు రాజకీయం టీడీపీ కూడా చేయాలని చూస్తుంది. టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ క్యాంపుకు తరలించడంతో పాటుగా ఇప్పటికే అటు అరకు పాడేరులు, ఎందుకంటే ఓటింగ్ అంతా అక్కడే ఉంది, అక్కడ సిట్టింగ్ ఎంపీ కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఆ పాడేరుకి సంబంధించిన ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు కావడంతో వాళ్ళందరినీ ఇప్పటికే తరలించేసినటువంటి పరిస్థితి వైసీపీ చేసినటువంటి నేపథ్యంలో టీడీపీ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులకు టచ్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు ఎవరు అంటే కొంత ప్రలోభాలు అనేది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలైనా స్థానిక సంస్థల ఎన్నికలైనా కానీ ప్రలోభాల పర్వం అనేది కొనసాగుతుంది. ఈ దిశగా చేస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే వైసీపీకి సంబంధించి 585 ఓట్లు ఉన్నాయి, టీడీపీకి 237 ఓట్లు ఉన్నాయి. ఇంకా గెలుపు అంటే ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే దాదాపుగా 200 ఓట్లు కావాలి. ఇప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి మేజర్ నాయకులందరినీ కూడా వైసీపీ నాయకులు క్యాంపులకు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కుటుంబ సభ్యులకైతే టచ్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా వాళ్ళ ఫోన్లో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ టీడీపీ అభ్యర్థికి ఓటేయాలనేది అభ్యర్థన చేస్తున్నట్లుగా ప్రస్తుతం మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ అటు విజయవాడలో క్యాంపు నిర్వహణ చేస్తుందా, వైజాగ్లోనే చేస్తుందా అనేది మాత్రం ఏది చూడాలి. ఎందుకంటే వీళ్ళు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావడంతో వీళ్ళు క్యాంపు రాజకీయం చేయాల్సినటువంటి అవకాశం అయితే లేదు. కానీ వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళతో మాత్రం క్యాంపు నిర్వహణ అనేది చేయాలి. కానీ దీన్ని ముందుగానే గమనించినటువంటి వైసీపీ అధినేత జగన్ మాత్రం పూర్తి స్థాయిలో అటు బెంగళూరు, విజయవాడ, అదేవిధంగా హైదరాబాద్లో ఈ 3 చోట్ల క్యాంపుల నిర్వహణ అనేది చేస్తున్నారు. ఎందుకంటే 585 మంది ఉన్నారు. వీళ్ళలో కొంతమంది ఒక 100 మంది తగ్గినా కూడా వీళ్ళకి కావాల్సినటువంటి 420 వరకు ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళందరినీ మాత్రం విశాఖ పరిసరాల్లో ఎక్కడా ఉండకుండా కుటుంబ సభ్యులు కూడా టచ్ లేకుండా కుటుంబ సభ్యులకు సహా వీళ్ళందరినీ క్యాంపు నిర్వహణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే నామినేషన్లు వేసేది కేవలం అటు వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ కావడం, ఈ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అదేవిధంగా కార్పొరేటర్ల కౌన్సిల్లో కేవలం ఓటు వేసేవాళ్లే కాబట్టి వాళ్ళతో పని లేదు. 29 వరకు వాళ్ళందరినీ క్యాంపుల్లో ఉంచి 29 సాయంత్రం తీసుకుని విశాఖ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 30వ తేదీన ఓటింగ్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని అటు టీడీపీ అదేవిధంగా టీడీపీ కూటమి వైసీపీ క్యాంపు రాజకీయాలను అయితే తెరలేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ జగన్ మాత్రం అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చూశారు. ఆ తర్వాత జరిగినటువంటి విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా 10కి 10 స్థానాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 2 ఎన్నికల తర్వాత జరగబోతున్నటువంటి కీలకమైనటువంటి ఎన్నిక కావడంతో అటు బొత్స సత్యనారాయణ బరిలోకి దింపినటువంటి నేపథ్యంలో ఓటమి ఈసారి ఘోర ఓటమి కనుక చవి చూస్తే వైసీపీ మొత్తం గల్లంత అవుతుంది. రాష్ట్రంలో వైసీపీ మనుగడ లేకుండా టీడీపీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్ ఎలర్ట్ అయ్యాడని చెప్పొచ్చు. దీనికి తోడు నిన్న ఆ తాడేపల్లిలో వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరితో కూడా ఫోటోలు దిగుతూ వాళ్ళతో కొంత జగన్ ఇప్పటి వరకు లేనటువంటి ఒక కొత్త వరవడిని సృష్టిస్తూ వాళ్ళతో ఉల్లాసంగా గడిపారు. అంటే ఎవరు పార్టీ మారొద్దు, ప్రలోభాలకు గురి కావద్దు, మేము మీకు న్యాయం చేస్తాం అనేది, అందరితో కలిసి ఉంటాం, కలిసి వెళ్తాం అనేది చెప్పే ప్రయత్నం చేసినట్లుగా మనకి దీని ద్వారా అయితే తెలుస్తుంది. మరి వేసి చూడాలి. అటు టీడీపీ వేస్తున్నటువంటి వ్యూహానికి వైసీపీ వేస్తున్నటువంటి వ్యూహానికి మధ్యలో ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఏ విధంగా ఆ మార్పు చేర్పుల విషయంలో ఆలోచిస్తారు, ఎవరికి ఓటేస్తారు, ఎవరిని గెలిపిస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న.